2026 సంవత్సరం మార్చి 16వ తేదీ తెలుగు పరీక్ష రాసేటటువంటి 10వ తరగతి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అతి సులభంగా ఈ 2 రోజుల్లో అభ్యాసం చేసి కనీస మార్కులు 50-60 మార్కులకు తక్కువ కాకుండా ఎలా సాధించవచ్చు అనేటటువంటి విషయాన్ని ఎస్సీ వారు ప్రచురించిన మాదిరి ప్రశ్నపత్రం 1 ద్వారా విశ్లేషణ చేద్దాం. మొట్టమొదటిది అవగాహన ప్రతిస్పందనలో పరిచిత పద్యం 8 మార్కులు, ఏ నిమ్మయ్య అనేటటువంటి పద్యం ఇచ్చాడు. దీంట్లో 4 ప్రశ్నలు, ఒక్కొక్క దానికి 2 మార్కులు. సులభంగా మనము పద్యాన్ని అవగాహన చేసుకుని ఉంటాం కాబట్టి రాసేయచ్చు. పై పద్యంలోని మాటలు ఎవరితో అన్నారు అంటేనే ధర్మవ్యాధుడు కౌశికంతో అన్నట్టు మనం దాన్ని గుర్తించవచ్చు. రెండవది పై పద్యంలో భూను తాను ఎవరిని సంబోధించాడంటే ధర్మవ్యాధుడు కౌశికంతో చెప్తున్నాడు కాబట్టి కౌశికుని అనే జవాబు రాసేయచ్చు. ధర్మవ్యాధుడు కౌశికునికి ఏమి తెలియజేస్తానన్నాడు అంటేనే పద్యంలో ధర్మము అనేటటువంటి పదం ధర్మము అని రాసిన మనకు వస్తుంది. ఇంకా 4వ ప్రశ్న అతి సులభంగా మార్కులు పొందడానికి అవకాశం ఉంది. పై పద్యం ఏ పాఠంలోనిది లేదా పై పద్యాన్ని రచించిన కవి ఎవరు అనేటటువంటి వాటిని మీరు కొంత సాధన చేసి చక్కగా రాయడం నేర్చుకుంటే సమాధానం యథాతథంగా రాస్తే సులభంగా 2 మార్కులు పొందవచ్చు. దానికి ఐచ్ఛికంగా మరొక పద్యం ఉంటుంది. ఇక్కడ గమనిస్తే సత్యశీల ధర్మ సంస్థాపనార్థం అని ఇచ్చాడు. సంస్కారులు ఎందుకు జన్మిస్తారంటేనే మొదటి వాక్యంలోనే ఉంది. సత్యము, శీలము, ధర్మము సంస్థాపన కోసమని. రెండవది సహజ శక్తి కలిగిన వారు ఎవరంటేనే పద్యంలోనే సంస్కారులు అనేటటువంటి పదం ఉంది. ఇంకా పై పద్యంలో మకుటం ఏది అంటేనే పద్యంలో చివరి పాదంలో వచ్చేది మకుటం ఉంటుంది. కొన్నింటిలో పూర్తి పాదం ఉంటుంది, కొన్నింటిలో ఒక పదం ఉంటుంది. ఈ పద్యంలో గమనించినప్పుడు కాళికాంబ, హంస కాళికాంబ అని ఏకపాదం మకుటం కాబట్టి ఆ వాక్యం అంతా మనం రాయవలసి ఉంటుంది. ఇంకా పై పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి అంటే ఇంతకు ముందు గుర్తు చేస్తున్నట్టుగా పై పద్యాన్ని రచించిన కవి ఎవరని మీరు ఒక వాక్యం రాసిన చక్కగా 2 మార్కులు, మొత్తం 8 మార్కులు వస్తాయి. ఇక 2 పరిచిత గద్యంలో చక్కగా మనకు గద్య పాఠ్యాంశంలో ఇస్తారు. మీరు చక్కగా అభ్యాసం చేసి ఉంటారు కాబట్టి దాన్ని చదివి 4 ప్రశ్నలకు ఒకదానికి 2 మార్కులు సులభంగా పొందవచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 4వ ప్రశ్న పేరా ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి అన్నప్పుడు పై పేరా ఏ పాఠంలోనిది అని మీరు రాసిన చక్కగా మీకు 2 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇంకా 3వ ప్రశ్నలో కాండలకు సంబంధించి రామాయణంలో చాలా సులభంగా 4 ప్రశ్నలు, ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున 8 మార్కులు పొందవచ్చు. ఉదాహరణకు గమనించండి. 1వది రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు అంటేనే మీకు అది యుద్ధరంగంలో జరిగిన సంఘటన కాబట్టి ఈ వాక్యము యుద్ధకాండకు చెందినది అని రాస్తే 2 మార్కులు వస్తాయి. రెండోది గమనించండి. శ్రీరాముని అనుమతి తీసుకొని కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు అంటేనే ఇదంతాను మనకు ఈ రాక్షసుడు ఈ సన్నివేశాలన్నీ అరణ్యకాండలో వస్తాయి కాబట్టి ఈ వాక్యం అరణ్యకాండకు చెందినది అని రాయవలసి ఉంటుంది. 3వది చూడండి. సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణుడు ఉన్న చోటుకు వెళ్ళాడు హనుమంతుడు. వీళ్ళందరూ వచ్చేది వానరులు, వీళ్ళందరూ పరిచయం, సుగ్రీవుడు, వాలి వీళ్ళందరూ వచ్చేది మొత్తం ఇదంతా కిష్కింధలో జరుగుతుంది కాబట్టి కిష్కింధకాండ. ఈ వాక్యం కిష్కింధకాండకు చెందినది అని రాయవలసి ఉంటుంది. అలాగే 4వ చూడు. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి రాముడు నడుస్తున్నాడు అంటేనే ఇదంతా బాలకాండలో జరిగినటువంటి విషయం. ఈ వాక్యము బాలకాండకు చెందినది అని రాయవలసి ఉంది. ఈ విధంగా 6 ఖండాల్లో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, దీంట్లో సన్నివేశాలనే క్రమంలో మీరు గమనించుకొని అవగాహన చేసుకుంటే దాన్ని బట్టి మీరు రాస్తే మొత్తం 8 మార్కులు వస్తాయి. ఈ విధంగా మొదటి విభాగంలో 3 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 8 మార్కులు చొప్పున 24 మార్కులు ఖచ్చితంగా పొందడానికి అవకాశం ఉంది. ఇంకా 2వ విభాగానికి వద్దాం. 4వ ప్రశ్న కవి పరిచయం. కవి పరిచయంలో తప్పనిసరిగా ఈసారి అడగడానికి అవకాశం ఉన్నది. రాజధర్మం పాఠ్యాంశంలో శ్రీకృష్ణదేవరాయల గురించి ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. దానితో పాటు ప్రత్యక్ష దైవాలు, తర్వాత జలియన్ వాలాబాగు, యుద్ధ విజేత, ప్రకృతి సందేశం, ఇలా క్రమంలో మీరు చూసుకుంటే ఇదే క్రమంలోనే ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. 5వ ప్రశ్నలో ప్రక్రియ తప్పనిసరిగా ఇది గద్య పాఠ్యాంశాలు కాబట్టి కథానిక, వ్యాసం తప్పనిసరిగా 2 చక్కగా నేర్చుకోండి. ఇంకా నాటకం మార్చి మేలో ఇచ్చారు కాబట్టి అడగకపోవచ్చు అనిపిస్తుంది. అయినా ఒకసారి అది చూసుకుంటూ కన్యాశుల్కం పాఠంలో నేపథ్యం అనేది పాఠ్యభాగ నేపథ్యం అది కూడా చాలా ముఖ్యం. అది మీరు గమనిస్తే 5వ ప్రశ్నకు సులభంగా సమాధానం రాయవచ్చు. 6వ ప్రశ్నగా
విశ్వామిత్రుడు పాత్ర స్వభావం అని మాదిరి ప్రశ్న పత్రంలో ఉంది. దీనితో పాటు ఇంకా మరికొన్ని త్రిజట కానీ, విభీషణుడు కానీ, హనుమంతుడు కానీ, మారీచుడు కానీ, కైక, మందర ఇట్లాంటివి మీరు నేర్చుకుంటే సులభంగా మీరు దానికి సమాధానం రాయవలసి ఉంటుంది. ఇంకా దీనిలోనే వ్యాసరు ప్రశ్నలో ఇక్కడ జలియన్ వాలాబాగ్ దురంతము, యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి అనేటటువంటి 2 ప్రశ్నలు ఐచ్ఛికంగా ఇచ్చాడు. ఒక్కొక్క ప్రశ్నకి 8 మార్కులు. చక్కగా మీరు పాయింట్ ప్రకారం మీరు రాస్తే 8కి 8 మార్కులు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈసారి అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్నల్లో ప్రత్యక్ష దైవాలు సారాంశం, జలియన్ వాలాబాగ్ దురంతం, యమునాచార్యులు రాజనీతి సారాంశం అది, తర్వాత విద్యావంతులు ఎటువంటి గుణాలు కలిగి ఉంటారు, ఇట్లాంటి ప్రశ్నలు చూసుకుంటే తప్పనిసరిగా రాయడానికి అవకాశం ఉంది. ప్రశ్న సంఖ్య 8 గద్య భాగంలో వ్యాసరూపు ప్రశ్న. ఇక్కడ మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలి అన్నాడు. జీవని పాఠం ఆధారంగా మీరు గ్రహించిన విషయాల్ని మీ సొంత మాటల్లో రాయండి అనేటటువంటి ఇచ్చినాడు. దీనితో పాటు ఇంకా ఎల్లమ్మ రచయిత అనుబంధం కానీ, ఎల్లమ్మ వ్యక్తిత్వం కానీ, ఇంకను అన్నమయ్య సంఘ సంస్కరణాభిలాష కానీ, ఆధునిక విద్య ప్రయోజనాలు కానీ, జీవనిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర కానీ, వీర్రాజు గారికి ప్రేరణ కలిగించిన సన్నివేశం కానీ వీటిని చూసుకుంటే తప్పనిసరిగా వీటిలోనే ప్రశ్న వచ్చేయడానికి అవకాశం ఉంది. 9వ ప్రశ్న రామాయణంలో సీతాపహరణం గురించి ఇచ్చాడు. రామాయణంలోని మానవ సంబంధాలు ఇచ్చాడు. వీటితో పాటు తప్పనిసరిగా మరొక 2-3 ప్రశ్నలు. ఒకటి రామాయణ ప్రాశస్త్యం, తప్పనిసరిగా అది చూసుకోవాలి. తర్వాత సీతాపహరణం తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉంది. దాంతోపాటు శ్రీరామ వనవాసం, శ్రీరాముని యొక్క ఉత్తమ వ్యక్తిత్వం, దీంట్లో తప్పనిసరిగా రామాయణంలో 8 మార్కులు అడగడానికి అవకాశం ఉంది. ఈ విధంగా వీటిని అభ్యాసం చేయవలసిందిగా కోరుచున్నాం. 10వ ప్రశ్న సృజనాత్మక ప్రశ్నలు. ఇక్కడ పరితపిస్తున్న పర్యావరణం, ప్రకృతిని కాపాడుకోవాల్సిన తరుణం అనే ప్రసంగ వ్యాసం ఇచ్చాడు. లేదా అన్నమయ్య ఆరాధన ఉత్సవాలు గూఢపత్రిక ఇచ్చాడు. వీటితో పాటు ఎల్లమ్మ రచయితల సంభాషణ కానీ, స్వాతంత్ర సమరయోధుని అభినందిస్తూ ఒక పత్రము కానీ, లేదా నాటక ప్రదర్శన మీద ఒక కరపత్రం కానీ, భాషోత్సవాలకి కవి వచ్చినప్పుడు ఒక ప్రశ్నావళి తయారు చేయడం కానీ, లలిత విశ్వనాథం యొక్క సంభాషణ కానీ, ఇట్లాంటివి ఏదైనా కానీ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అభ్యాసం చేస్తే ఈ విభాగంలో 44 మార్కుల్లో చాలా వరకు చక్కగా మార్కులు పొందడానికి అవకాశం ఉంది. విభాగం 3లో 32 మార్కులు చాలా సులభంగా మనము పొందవచ్చు చక్కగా అభ్యాసం చేస్తే. 11వ ప్రశ్న అలంకారం గుర్తించి దాని లక్షణం పేరాయాల్సి ఉంటుంది. ఈసారి అడగడానికి అవకాశం ఉన్నది సంసార సాగరాన్ని ఈదడం కష్టం అనేటటువంటి ఇక్కడ ఇచ్చారు. రూపక అలంకారం, ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడాన్ని రూపకం అంటారని అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటితో పాటు అతిశయోక్తి అలంకారకు సంబంధించిన అతడు తాటి చెట్టు పొడుగున్నాడు, ఉత్ప్రేక్ష అలంకారకు సంబంధించిన ఆ ఏనుగు నడుస్తున్న కొండయ్య అన్నట్లుంది. ఇట్లాంటి ముఖ్యమైనవి మరికొన్ని సాధన చేస్తే సులభంగా రాయవచ్చు. 12వ ప్రశ్నలో ఘన విభజన చేసి పద్యం, దీనికి మీరు గురు లఘువులు గుర్తించి ఆ విధంగా చక్కగా చేస్తే 2కు 2 మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. 13వ ప్రశ్నలో అర్థం, దీనిలో మీరు చక్కగా ఒకటి రాయవలసి ఉంటుంది, మరొకటి బహుళైచ్ఛిక ప్రశ్న దాంట్లో గమనించాల్సి ఉంటుంది. ఈసారి అడగడానికి అవకాశం ఉంది. తులువ అని, వెలితి అని, కానా అని, హితులు అని ఇట్లాంటి మాదిరి ప్రశ్న పత్రాల్లో ఇచ్చేటటువంటి పదాల్లోనే 60-70% అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పదాలన్నింటినీ ఒకసారి అభ్యాసం చేస్తే సులభంగా మీరు ఈ విభాగంలో 2 మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్న సంఖ్య 14 పర్యాయ పదాలు. దీంట్లో భుజగము ఇచ్చాడు, ఉదకము ఇచ్చాడు. దీనితో పాటు పుష్పము, మేను, రవి, రజని, అమృతము, వేదిక ఇలాంటి పదాలను కూడా మీరు చక్కగా సాధన చేస్తే పర్యాయ పదాలు రాయడానికి అవకాశం ఉంటుంది. 15వ ప్రశ్న ప్రకృతి వికృతులు. దీంట్లో ఇచ్చినటువంటి బొట్టె అంటే పుత్రుడు అని, మూర్ఖుడు అంటే మరుకొని, వీటితో పాటు భక్తి, నాట్యము, ఇంకా మాదిరి ప్రశ్న పత్రాలు ఇచ్చిన పదాలను మీరు అభ్యాసం చేసుకుంటే మంచిగా మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. 16వ ప్రశ్నలో నానార్థాలు. ఇది కూడా అంతే. ఇక్కడ ఇచ్చినటువంటి స్త్రీ కానీ, గజం కానీ, వీటితో పాటు గుణము, సంసారము, ఫలము, పాలు, శ్రీ,
గజము, రాజు, శరము ఇట్లాంటి పదాలు కూడా మీరు నానార్థాలుగా అభ్యాసం చేస్తే తప్పనిసరిగా మార్కులు పొందడానికి అవకాశం ఉంది. ప్రశ్న సంఖ్య 17లో ఉత్పత్తి అర్థంలో ఇక్కడ అమృతం ఇచ్చాడు, జనని ఇచ్చాడు. దీనితో పాటు ఈశ్వరుడు, మంత్రి, ముకురము, హరేక్షము, భాస్కరుడు, సమరము, నిహారము, గురువు ఇట్లాంటి పదాలని మనము కొన్ని ఉత్పత్తి అర్థాలు గుర్తుపెట్టుకుంటే తప్పనిసరిగా దాంట్లో అడగడానికి అవకాశం ఉంది. ప్రశ్న సంఖ్య 18లో చాలా సులభంగా మనము జాతీయాన్ని గుర్తిస్తే 2 మార్కులు పొందవచ్చు. ఇక్కడ గమనించండి, న్యాయవాది అడిగిన ప్రశ్నలకు అధికారి తెల్ల ముఖం వేశాడు. తెల్ల ముఖం అంటేనే అది ఆశ్చర్యపోవని అడుగుతున్న వెంటనే తెల్ల ముఖం వేయు అని చెప్పి దాంట్లో రాయొచ్చు. అలాగే ఇట్లాంటి కొన్ని పదాలు దీంట్లో ఇచ్చినవి గుర్తుపెట్టుకుంటే సులభంగా పదాన్ని ఎత్తి రాస్తే, జాతీయాన్ని గుర్తించి రాస్తే 2కు 2 మార్కులు వస్తాయి. అలాగే సందర్భము, దాన్ని అర్థం రాస్తూ లేదా సందర్భం రాస్తే 19వ ప్రశ్నకు 2 మార్కులు పొందవచ్చు. ఉదాహరణ భాషాంశాల్లో 18వ ప్రశ్న జాతీయం గుర్తించడం వరకు అవగాహన చేసుకున్నారు. ఇప్పుడు 19వ ప్రశ్న జాతీయాన్ని ఏ అర్థంలో ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయవలసి ఉంటుంది. చెవిటివాని చెవిలో శంఖమూదినట్లు అంటే ప్రయోజనం లేదు అనే అర్థాన్ని తెలియజేయడానికి జాతీయం వాడతారు. ఇలాగ మరికొన్ని జాతీయాలని గమనించినప్పుడు మూల బీజాలు, గతజల సేతుబంధనం, కడుపులో పెట్టుకును, అగ్నికి ఆజ్యం పోయు, సుగ్రీవాజ్ఞ ఇలాంటి జాతీయాలను కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక 20, 21, 22 ప్రశ్నలు సంధి కార్యాలకు సంబంధించింది. 20 ప్రశ్నలో సంధి పదాన్ని విడదీసి రాయాల్సి ఉంటుంది. పుణ్యాత్ముడు అని ఉంది, పుణ్య ప్లస్ ఆత్ముడు అని రాయవలసి ఉంటుంది. 21 ప్రశ్నలో మనుజుడు ప్లస్ అగునే అంటే మనుజుడగునే అని కలిపి రాయవలసి ఉంటుంది. 22 ప్రశ్నలో ఎవరి ప్రత్యేకత వారిది అని ఇచ్చి ప్రత్యేకత అనే పదాన్ని సంధి గుర్తించి రాయండి అన్నప్పుడు దాన్ని మనము ప్రతి ప్లస్ ఏకత అని అర్థం చేసుకొని అది ఎనాదేశందిగా మనం గమనించి అది ఎనాదేశందిగా మనము గుర్తించవచ్చు. తర్వాత 23, 24 ప్రశ్నలు సమాసములకు సంబంధించినది. 23 ప్రశ్నలో విగ్రహవాక్యాన్ని రాయవలసి ఉంటుంది. 24 ప్రశ్నలో సమాసంను గుర్తించవలసి ఉంటుంది. 23 ప్రశ్నలో చూడండి, వస్త్రభూషణములు జంట పదాలు 2 పదాలు కాబట్టి వస్త్రమును భూషణను అని విగ్రహవాక్యంగా మనము ద్వంద్వ సమాసం కాబట్టి ద్వంద్వ సమాసంలో తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు, అమ్మా నాన్నలు, కృష్ణార్జునులు, రామలక్ష్మణులు, వస్త్రభూషణములు ఇలాగనమాట. ఇలాంటి పదాలన్నీ కూడా ద్వంద్వ సమాసంలో తప్పనిసరిగా వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే దాని అనుబంధంగా 24వ ప్రశ్నగా చిన్న బిడ్డ అని ఇచ్చాడు. ఇది ఏ సమాసం అని, బిడ్డ ఎటువంటిది, చిన్నది అంటే గుణాన్ని తెలిపేది కాబట్టి ఇక్కడ విశేషణ, పూర్వపద, కర్మధారయ సమాసంగా మనం దాన్ని గుర్తించవచ్చు. ఈ విధంగా మరికొన్ని పదాలని సమాసములుగా మనము గుర్తుపెట్టుకుంటే చరాచర, అసాధారణం, మృదు మధురం, అనూహ్యం, పరలు సొమ్ము, గులాబీ పువ్వు, ప్రతిదినం, తిండి గింజలు ఇలాంటి పదాలు కూడా మాదిరి ప్రశ్నపత్రాల్లో ఇచ్చినటువంటి ప్రశ్నలన్నింటినీ ఒకసారి మనం అభ్యాసం చేసుకుంటే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. 25వ ప్రశ్న ఆధునిక వచనంలోకి రాయవలసి ఉంటుంది. ఆధునిక వచనం అంటే మాట్లాడే భాష, వాడుక భాష. మనం ఎలా మాట్లాడితే అలాగా దాన్ని గుర్తించవలసి ఉంటుంది. కాపురుషుల మీద నిడుకు కారే బరంబుల్ అన్నది 4 ఇచ్చినటువంటి ఐచ్ఛికాలు మనం గమనించినప్పుడు 3వది చెడ్డవారికి కార్యభారాన్ని అప్పగించవద్దు అనేటటువంటిది దానికి సరైనటువంటి ఆధునిక వచనంగా వాడుక భాషగా మనం గుర్తించి జవాబును మనం రాయవలసి ఉంటుంది. 26వ ప్రశ్న వ్యతిరేకార్థక వాక్యం. నాటక ప్రదర్శన జరిగింది. దీనికి జరిగిందంటే జరగలేదు, దాని కాలాన్ని నిర్ణయం బట్టి. నాటక ప్రదర్శన జరిగింది, నాటక ప్రదర్శన జరగలేదు. వారు వచ్చారు, వారు రాలేదు, వాళ్ళు రావచ్చు, వాళ్ళు రాకపోవచ్చు. అలాగ కాలాన్ని బట్టి మనము దాన్ని వ్యతిరేకార్థక వాక్యంలో రాయవలసి ఉంటుంది. 27వ ప్రశ్న క్రియాపదాన్ని గుర్తించడం. ఈ సంవత్సరం పరీక్షా ప్రశ్నపత్రంలో చేసినటువంటి మార్పు ఇది. 4 క్రియల్లో ఒకటి తప్పనిసరిగా అడుగుతారు. వార్తకం, భూతకాలిక అసమాపక్రియ, వచ్చి,
రాసి, వెళ్ళి, చదివి ఇలాగ. దీనిలో క్రియకు ఈ అనేటటువంటిది ఉంటుంది. రెండవది శత్రార్థకం. వర్తమాన కాల అసమాప క్రియ రాస్తూ, చేస్తూ, చదువుతూ ఇట్లా తూ అనేటటువంటి క్రియకు ఆ రూపం ఉంటుంది. ఇలాంటిది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే చేదర్థకం. భవిష్యత్తు నిర్ణయంలో వస్తే, రాస్తే, చదివితే, వెళితే, వింటే ఇట్లాంటిది చేదర్థకంగా మనము గుర్తించవలసి ఉంటుంది. అలాగే అప్యర్థకం. వ్యతిరేకార్థకంలో మనం గమనించినప్పుడు రాసినా, చదివినా, వినినా, వచ్చినా ఇలాంటి పదాలు మనం గుర్తుపెట్టుకుంటే క్రియాపదంలో తప్పనిసరిగా మార్కును పొందవచ్చు. ఇక్కడ అడిగినది చేదార్థకం ఉన్నది. చేదార్థకం అంటే వింటే అనేటటువంటిది మనము దాన్ని సమాధానంగా గుర్తించవలసి ఉంటుంది. 28వ ప్రశ్నను గమనించినప్పుడు సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయండి. దీనిలో అసమాపక క్రియగా మార్చి రాయాల్సి ఉంటుంది. ఇచ్చిన 2 వాక్యాల్లో మొదటి వాక్యం నుండి సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చాలి. రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది. రేష్మ పరీక్షలు చేయించుకుంది. ఇక్కడ వెళ్ళింది అంటే వెళ్ళి అని మార్చుకోవాల్సి ఉంటుంది. రేష్మ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది ఇలా రాయవలసి ఉంటుంది. 29వ ప్రశ్న కర్మణి వాక్యంగా మార్చడం. అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. దీనికి బహుళైచ్ఛిక ప్రశ్న కాబట్టి 4 జవాబుల్లో మనం గుర్తించవలసి ఉంటుంది. కర్మణి వాక్యం అంటే కర్తకు చేయవస్తుంది, క్రియకు బడు అనేటటువంటిది వస్తుంది. ఆ విధంగా ఇక్కడ మనం గమనించినప్పుడు అతని చే కండక్టర్ ఉద్యోగము చేయబడింది అనేటటువంటిది గుర్తించవలసి ఉంటుంది. 30వ ప్రశ్న. ఈసారి ప్రశ్నపత్రంలో చేసిన మార్పు ఇది. ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంగా మార్చేటప్పుడు 2 నియమాలు పాటించాలి. తప్పనిసరిగా ఉద్ధరణ చిహ్నాలు అంటే ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి, అని అనేది కలపాలి. ఒకవేళ నేను ఉంటే తాను మార్చాలి, నా ఉంటే తన రాయాలి, నన్ను ఉంటే తనను రాయాలి. ఇలాంటి సూచనలు పాటించి రాయవలసి ఉంటుంది. ఇక్కడ కోడి కొక్కురుకో అని కూస్తుంది, దాన్ని మార్చుకుంటే కోడి కొక్కురుకో అని కూస్తుంది. అలాగే నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను అని వక్త అన్నాడు. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించానో అనేది ఉద్ధరణ చిహ్నాలు ఉంటాయి. ఆ ఉద్ధరణ చిహ్నాలు తీసివేసి నేను తాను అని రాసి అని నేను కలిపేసి తాను వేదిక మీద ఎలా ప్రవర్తించానని వక్త అన్నాడు. ఇలా ఉదాహరణలు మనం గుర్తుపెట్టుకొని అలా మార్చి రాస్తే సులభంగా 1 మార్కు వస్తుంది. చివరిగా 31, 32, 33 ఈ 3 కూడాను వాక్యాలు రకాలు. ఇది చాలా సులభంగా మనము పొందవచ్చు. వాక్యాలు దాని స్వభావాన్ని బట్టి. ఉదాహరణకు ఆశ్చర్యం ఉందనుకో, అయ్యో, ఔరా, ఆహా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆశ్చర్యార్థక వాక్యం. ప్రశ్న గుర్తు ఉందనుకో ప్రశ్నార్థక వాక్యం. గలదు ఉందనుకో సామర్థ్యార్థక వాక్యం. నిషేధం రావద్దు, చదవద్దు, వెళ్ళొద్దు, చేయొద్దు అన్నప్పుడు అది నిషేధార్థక వాక్యం. అనుమతి ఇచ్చామనుకో అనుమతార్థక వాక్యం. మనం వాళ్ళకు ఆశీస్సులు పలికితే ఆశీర్వార్థక వాక్యం. వాళ్ళను మనకు దయచేసి అని ఉపయోగిస్తే అక్కడ ప్రార్థనార్థక వాక్యం. ఇలాగా దాని యొక్క స్వభావాన్ని బట్టి మనకు రాయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, అయ్యో అలా జరిగిందా అన్నప్పుడు ఆశ్చర్యార్థక వాక్యం. పాపాయి నడవగలదు, గలదు ఉంది కాబట్టి సామర్థ్యార్థక వాక్యంగా మనం గుర్తించవలసి ఉంటుంది. మీరు ఇటువైపు రావద్దు అన్నప్పుడు అది నిషేధం కాబట్టి అది నిషేధార్థక వాక్యం అని రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా సూచనలు పాటిస్తూ 1 నుండి 33 ప్రశ్నలకు మీరు మంచి దస్తూరితో గుండ్రంగా చక్కగా రాసి మీరు మంచి మార్కులు పొందాలని మీకు అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను.